హాయ్, నా పేరు గోపి. పవర్ బిఐ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. డేటా ఫ్లో అంటే ఏమిటి? డేటా ఫ్లో అంటే పవర్ బిఐ సర్వీస్లో టేబుల్స్ని క్రియేట్ చేసి పవర్ క్వరీ ద్వారా డేటాని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి క్లౌడ్లో చేయటం మరియు మల్టిపుల్ డేటా సెట్స్ని మల్టిపుల్ డేటా సెట్స్ని రీయూజ్ చేసి రిపోర్ట్స్లో యూజ్ చేస్తారు. పవర్ బిఐలో గేట్వేలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని వివరించండి. పవర్ బిఐలో 2 రకాల గేట్వేస్ ఉన్నాయి. అవి పర్సనల్ గేట్వే, ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వే. పర్సనల్ గేట్వే అంటే ఇండివిడ్యువల్ పర్పస్కి పర్సనల్ రిపోర్ట్స్ని షేర్ చేయడానికి వాడతారు. ఈ పర్సనల్ గేట్వే అనేది ఓన్లీ ఇంపోర్ట్ మోడ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వే అనేది ఎంటర్ప్రైజ్ లెవెల్. ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వే అనేది బోత్ ఇంపోర్ట్, డైరెక్ట్ క్వరీ మోడ్స్ని సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ యూజర్స్ ఆన్ ప్రిమిసెస్ డేటా గేట్వే ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. పవర్ బిఐ యాప్ అంటే ఏమిటి? పవర్ బిఐ యాప్ అంటే పవర్ బిఐ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అండ్ డేటా సెట్స్ని ఒక సింగిల్ విజువల్గా క్రియేట్ చేసి ఒక సింగిల్ అప్లికేషన్లో క్రియేట్ చేసి యూజర్స్కి ఆ టీమ్స్ ద్వారా పంపడాన్ని యాప్ అంటారు. పవర్ బిఐలో సబ్స్క్రిప్షన్ అంటే ఏమిటి? పవర్ బిఐలో సబ్స్క్రిప్షన్ అంటే యూజర్స్కి పవర్ బిఐ రిపోర్ట్స్ ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా పవర్ బిఐ రిపోర్ట్స్ స్నాప్స్ ఈమెయిల్ నోటిఫికేషన్ ద్వారా పంపడాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. ఇది ఈ యూజరు వెబ్ పోర్టల్లోకి వెళ్లకుండా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వచ్చు. రిపోర్ట్స్ ఆటోమేటిక్గా స్నాప్స్ ఆటోమేటిక్గా రిపోర్ట్స్ని అప్డేట్ యూజర్ అవ్వచ్చు పవర్ బిఐ పోర్టల్లోకి వెళ్లకుండా. పవర్ బిఐ సర్వీస్లో రిపోర్ట్ రిఫ్రెష్ ఎన్నిసార్లు చేయవచ్చు? పవర్ బిఐ సర్వీస్లో ప్రోలో అయితే డేలో 8 టైమ్స్ రిపోర్ట్ని రిఫ్రెష్ చేయవచ్చు. పవర్ బిఐ ప్రీమియంలో అయితే 1 డేలో 45 48 సార్లు రిపోర్ట్స్ని
రిఫ్రెష్ చేయవచ్చు ప్రతి 30 నిమిషాలకి ఒకసారి. రిఫ్రెష్కి అవసరమైన కనీసం మరి గరిష్ట సమయం అంత. రిపోర్ట్స్కి అవసరమైన మినిమం ఇంటర్వెల్లో రిపోర్ట్ని పర్ డేలో 8 సార్లు రిఫ్రెష్ చేయవచ్చు. మ్యాక్సిమం ఇంటర్వెల్లో రిపోర్ట్స్ని 48 సార్లు రిఫ్రెష్ చేయవచ్చు ప్రీమియం కెపాసిటీలో. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి రిపోర్ట్స్ని రిఫ్రెష్ చేయవచ్చు. 1 డేలో 48 సార్లు మాత్రమే రిపోర్ట్ని రిఫ్రెష్ చేయగలము. డ్రిల్ డౌన్ మరియు డ్రిల్ త్రూ అంటే ఏమిటి వివరించండి. ఒక విజువల్లో సమ్మరీ లెవెల్ నుండి మోర్ డీటెయిల్ లెవెల్లో రిపోర్ట్స్ని సింగిల్ విజువల్లో చూడటాన్ని డ్రిల్ డౌన్ అంటారు. ఉదాహరణకి ఇయర్ నుండి క్వార్టర్కి, క్వార్టర్ నుండి మంత్కి సింగిల్ విజువల్లో డేటాని చూడటాన్ని డ్రిల్ డౌన్ అంటారు. డ్రిల్ త్రూ అంటే ఒక పేజ్ నుండి పర్టికులర్ డేటాని చూడటానికి వేరే పేజ్లో డేటాని చూడడానికి డ్రిల్ త్రూ అంటారు. ఉదాహరణకి ప్రోడక్ట్ని డీటెయిల్ లెవెల్లో వేరే పేజ్లో చూడటాన్ని డ్రిల్ డౌన్ అంటారు. డేటా సెట్ అంటే ఏమిటి? డేటా సెట్ అంటే డేటా సెట్ ద్వారా పవర్ బిఐ రిపోర్ట్స్ని బిల్డ్ చేయడాన్ని డేటా సెట్ అంటే మల్టిపుల్ డేటా సెట్స్ని యూజ్ చేసి పవర్ బిఐ రిపోర్ట్స్ని బిల్డ్ చేయవచ్చు. డేటా అనేది మల్టిపుల్ డేటా సోర్సెస్ నుండి వస్తుంది. ఉదాహరణకి SQL, ఎక్సెల్, వెబ్ డేటా ఎక్సెట్రా వీటి నుండి డేటా అనేది వస్తుంది. సో ఇది డేటా సెట్స్, మెజర్స్, టేబుల్స్ని యూజ్ చేసి రిలేషన్షిప్ డేటాని యూజ్ చేస్తాము. సో మల్టిపుల్ డేటా సెట్స్ని యూజ్ చేసి పవర్ బిఐలో మన రిపోర్ట్స్ని బిల్డ్ చేస్తాము. థ్యాంక్ యూ.